వీధుల్లో పసి పిల్లలు లేకుండా. వాక్యం ఎంత సత్యమో చెప్తున్నాను వినండి. లక్షల రూపాయలు ప్రియ దేవుని బిడ్డలారా ఫీజులు కట్టి, లక్షల రూపాయలు ఫీజులు కట్టి, ఎల్కేజీకే 2 లక్షలు, యూకేజీకి 3 లక్షలు కట్టేవారు లేకపోలేదు. లక్షల రూపాయలు ఫీజులు కట్టి అనేక మంది ప్రియ దేవుని బిడ్డలారా ఉండి లేక పిల్లలను, అందమైన బిడ్డలను ప్రియ దేవుని బిడ్డలారా మంచి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్స్ లో చదివిస్తూ వ్యాన్లలో వెళ్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డ హఠాత్తుగా వార్తలు ఎలా వస్తున్నాయి చెప్పంటారా? స్కూల్ వ్యాన్ దాటుతూ ఉంది, గేట్ వేయలేదు, అయితే వెళ్ళిపోయింది, రైలు ఢీకొనింది. అక్కడికక్కడికే 50 మంది 100 మంది పసిపిల్లలు చనిపోయారు. దేవుని బిడ్డలారా, కడవరి దినాల్లో వీధులలో పసిపిల్లలు లేకుండా గతించిన 20 సంవత్సరాలకు ముందు ఎప్పుడైనా పిల్లలు బోరు బావిలో పడ్డారని, అక్కడ చనిపోయారని ఇటువంటి విషయాలు విన్నామా? ఇవన్నీ కూడా మీకు తెలుసో తెలియదో కానీ ఒకరిని త్వరగా చంపాలి అన్నట్టు ఒక వ్యవస్థ బయలుదేరింది. అపవాది చంపుటకు ఎప్పుడు కూడా పంజాలు విసురుతున్నాడు. వాక్యం ఎంత సత్యం! దేవుని రాకడ ఒక పక్కన సమీపంగా ఉంది. రక్షణ కార్యములు ప్రభు జరిగిస్తున్నాడు. అక్కడక్కడ భయంకరమైన భూకంపాలు, అక్కడక్కడ యుద్ధాలు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం అని యేసు ప్రభు చెప్పాడు. ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏంటో చెప్పమంటారా? ప్రభు త్వరగా రాబోతున్నాడు. మరణాత, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయుత్తపడండి, ప్రభు త్వరగా రాబోతున్నాడు. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది.